మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 3వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అదే అంటే ఏమిటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త అంటే ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను గురించి లోకానికి తెలియచేయటం. మరి ఇక్కడ ఈ యొక్క సువార్తను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను గురించి ఆయన ఏమని తెలియచేస్తున్నాడు అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అదే రీతిగా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము అదేదో మనుషులు అనుకుంటం వల్ల జరిగింది కాదు, సాతాను అనుకుంటే జరిగింది కాదు, లేకపోతే ఇస్కరియోతు యోధ అనుకుని ఆ రాత్రికాల సమయం ముందు 30 వెండి నాణాలకు అమ్మివేయటం వల్ల జరిగింది కాదు. ప్రధాన యాజకులు కపటోపాయంతో ఆయన బంధించటం వల్ల జరిగింది కాదు. అది ఇంతకు ముందే రాయబడి ఉన్నది, అది ఇంతకు ముందే ప్రకటింపబడి ఉన్నది, ఇంతకు ముందే దాని గురించి ప్రవచింపబడి ఉన్నది. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించినటువంటి కార్యం అది. అందుకని ఏమంటున్నారంటే, లేఖనముల ప్రకారము, వ్రాయబడిన ప్రకారము, చెప్పబడిన ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు మృతి నొందాడు, సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేపబడతాడని కూడా ముందుగానే చెప్పబడింది, ముందుగానే ప్రవచింపబడింది, ముందుగానే దేవుడు సంకల్పించి ఉన్నాడు. కాబట్టి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననము ముందుగా చెప్పబడింది, ఆయన యొక్క జీవితమును గురించి ముందుగా చెప్పబడింది, ఆయన మరణము, ఆయన శ్రమలను గురించి ముందుగానే చెప్పబడింది, ఆయన సమాధిని గురించి చెప్పబడింది, ఆయన పునరుద్ధానమును గురించి చెప్పబడింది, ఆయనను గురించి సమస్తము కూడా ముందుగానే వ్రాయబడింది, ముందుగానే చెప్పబడింది. కాబట్టి లేఖనముల ప్రకారము జరిగిందే తప్ప ఇదేదో అనుకోనటువంటి రీతిగా యాక్సిడెంటల్గా జరిగినటువంటి కార్యము కానే కాదు. అయితే లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించెను, సమాధి చేయబడను అన్నారు. లేఖనములు అనగా ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలు. పాత నిబంధన గ్రంథములో మరి ఎంతమంది ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రవచించారు, ఆయన యొక్క సమాధిని గురించి ప్రవచించారు, ఆయన పునరుద్ధానమును గురించి ప్రవచించారు అనేటువంటి విషయాలను ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన మానవాళి కొరకు ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు, ఆయన మరణిస్తాడు, ఆయన సమాధిలో ఉంచబడతాడు, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము, మరణాన్ని జయించి తిరిగి ఆయన లెగుస్తాడు అనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది భక్తులకు దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఆ తెలియచేయబడినటువంటి మాటను బట్టి వాళ్ళు ప్రవచించారు. ప్రవచించడం మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అది అన్ని తరముల వారికి, ఆదాము నుంచి ఎన్ని తరముల వారు ఈ లోకంలో చనిపోయారో, ఎన్ని తరముల వారు సమాధి చేయబడ్డారో, ఎన్ని తరముల వారు ఈ లోకాన్ని విడిచిపోయారో వాళ్ళకి, ఈరోజు ఉన్నటువంటి మనకి, రాబోతున్నటువంటి తరము వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములే ఆధారమై ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో లేఖనములు అని చెప్పబడ్డారు కనుక పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి ఎవరెవరికి తెలియచేయబడింది? ఏమన్నా ఐడియా ఉందండి? ఎవరికి తెలియచేయబడింది? ఏ ప్రవక్త ప్రవచించాడు ఆయన మరణాన్ని గురించి, ఆయన శ్రమలను గురించి? మనం చాలాసార్లు ఆ యొక్క లేఖన భాగాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరు? యెషయా ప్రవచించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. అదే రీతిగా దావీదు ప్రవచించారు. దావీదు 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని రాయబడి ఉన్నదండి? మొదటి వచనం, కీర్తన గ్రంథం 22 మొదటి వచనం, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎవరి గురించి ఆ మాట చెప్పబడింది?
దావీదుని గురించి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడుతున్నటువంటి మాటలలో దానిని 4వ మాటగా తెలియచేస్తారు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన పలకబోతున్నటువంటి మాటను ముందుగానే దావీదు ప్రవచించాడు. కాబట్టి ఆయనకి మరణమును గురించి ముందుగానే ప్రవక్తలకు తెలుసు. ఆయన మరణమును గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. దావీదుకు తెలుసు, యెషయాకు తెలుసు, ఇంకా చాలా మంది ప్రవక్తలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి ముందుగానే తెలియచేయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన సమాధిని గురించి ముందుగానే మరి రాయటం జరిగింది. ఆయన పునరుద్ధానమును గురించి కూడా ముందుగానే వ్రాయటం జరిగింది. మరి ఆయన పునరుద్ధానమును గురించి ఎవరు ప్రవచించారు? ఆయన మరణించినటువంటి ఆయన, సమాధిలో ఉంచబడిన ఆయన, సమాధి ఆయన బంధించి ఉంచుట, మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాడు అని ఎవరు ప్రవచించారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎవరి గురించి మాట చెప్పబడుతుంది? దావీదు తన గురించి చెప్తున్నారా? ఒకవేళ దావీదు తన గురించి చెప్తున్నారు అని అనుకుంటే దానికి అపోస్తలుడైనటువంటి పౌలు వివరణ ఇస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని 37వ వచనాలు కలిసి ఉన్నాయి. ఆ లేఖన భాగాన్ని చదువుకున్నట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి మన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. దావీదు కుళ్ళిపోయాడు అంటే దావీదు యొక్క శరీరము కుళ్ళిపోయింది, కానీ ఎవరి యొక్క శరీరము కుళ్ళిపోలేదు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అంటే దావీదుకు ఏమి తెలుసు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి తెలుసు. అందుకని అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనం నుంచి 29వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. ఎలా ఉందండి? దావీదు సమాధి తెరవబడి ఉన్నదా, మూయబడి ఉన్నదా? మూయబడి ఉన్నది. దావీదు యొక్క సమాధి తెరవబడలేదు. అంటే దావీదు యొక్క దేహము సమాధిలో కుళ్ళిపోయింది. అందుకని ఏమంటున్నారు అంటే, అతని యొక్క సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అతడు ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండపెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతిని అతను ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. అంటే ఆయన మరణించి తిరిగి లేపబడతాడనేటువంటి విషయాన్ని దావీదు 1000 సంవత్సరాల క్రితమే తాను ముందుగానే ప్రవచించాడు. అంతేకాదు, ఆయన తిరిగి లేపబడతాడన్న సంగతిని ఎరిగినటువంటి వాడే దావీదు ఆయనను గురించి ముందుగా ప్రవచించాడు. అంటే దావీదుకి ఏం తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడిగా ఈ లోకంలోనికి పరిచయం చేయబడతాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లేపబడతాడు అన్నటువంటి సంగతులన్నిటినీ ఎరిగినటువంటి వాడై దావీదు ముందుగానే ప్రవచించాడు. ప్రవచించటం మాత్రమే కాదండి, దావీదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ఎదురు చూశాడు. అంతేకాదు, దావీదు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గురించి కూడా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే చూడండి, 24వ వచనంలో, 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 34వ వచనం, దావీదు ఎక్కడికి ఎక్కిపోలేదండి? పరలోకానికి. అంటే పరలోకానికి ఎవ్వరును కూడా ఇంకా చేరలేదు. కొంతమంది
మరి తెలుసో తెలియక వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలు, నేను పరలోకానికి వెళ్ళాను, పరలోకాన్ని చూశానని వారు తెలియచేస్తుంటారు. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదే ఎక్కిపోలేదు అంటే ఇంకా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎప్పుడు వెళతారు పరలోకానికి? ఎప్పుడు వెళ్తారండి? ప్రభువైన యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ఎలా వస్తాడు? ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ప్రభువునందు ఎవరైతే మృతులయ్యి ఉన్నారో, ప్రభువునందు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరినీ కూడా తనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఆ తర్వాత సజీవులైనటువంటి మనందరము కూడా రెప్పపాటులో మార్పు చెందుతాం. మనందరము కూడా ప్రభువుతో కూడా కొనిపోబడతాం. అప్పుడు మనలందరినీ కూడా ప్రభు ఎక్కడికి తీసుకువెళ్తాడు? ఎక్కడికి తీసుకువెళ్తాడు? పరలోకానికి. పరలోకానికి అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక నూతన సృష్టిని దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నూతన ఆకాశము, నూతన భూమిని ఆయన నిర్మాణం చేయబోతూ ఉన్నాడు. ఆ నూతన ఆకాశము, నూతన భూమిలోనికి నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణమును దేవుడు నిర్మాణం చేసి దానిలోనికి తీసుకుని వచ్చి ఆ పట్టణములోనికి మనల్ని కూడా ఆయన తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆయన పునరుద్ధానమును గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన మాత్రమే వారైనా మనమైనా ఎవరైనా పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు ముందు వరకు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి నమ్మకముగా, దేవునికి ఇష్టలుగా చనిపోయారో వారు పరలోకానికి వెళ్ళాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానము జరిగి తీరాలి. అందుకని పునరుద్ధానాన్ని గురించి ప్రవచించిన వీళ్ళందరూ కూడా ఆ పునరుద్ధానం కొరకు ఎంతో ఆశతో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దావీదుకు మాత్రమే కాదండి, ఇంకా చాలా మందికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి తెలియచేయబడింది. మరి అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉంటాయండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. అంటే అబ్రహాముకి ఏం తెలుసండి? మృతులను దేవుడు లేపువాడై ఉన్నాడు. చనిపోయినటువంటి వారిని దేవుడు లేపువాడై ఉన్నాడు. అందుకనే నీకు ఉన్నటువంటి ఏకైక కుమారుని నా కొరకు బలిగా అర్పించమంటే అబ్రహాం ఏం చేశాడు? ఆలోచించాడా? ఆలోచించలేదు. ఎందుకని? అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటి? అబ్రహాముకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, తన కుమారుడిని అర్పించినట్లయితే, బలిగా అర్పించినట్లయితే, ఏ బలిని అర్పించాలట? దహన బలి. దహన బలి అంటే ఆ ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి అతనిని చంపి అతని యొక్క అవయవాలన్నింటినీ కూడా ఏ అవయవానికి ఆ అవయవాన్ని సపరేట్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఆ యొక్క దేహాన్ని కాల్చివేయాలి, అవయవాలను కాల్చివేయాలి. అది దహన బలి. ఆ రీతిగా ఇస్సాకును బలిగా అర్పిస్తే, దహన బలిగా అర్పిస్తే ఇస్సాకు ఏమైపోతాడు? బూడిదైపోతాడా? ఆ బూడిదలో నుంచి కూడా నా ప్రభువు నా కుమారుని బ్రతికించగలడు. నా యొక్క దేవుడు, నేను నమ్మిన దేవుడు, నా ప్రభువు మృతులను సహితము బ్రతికించగలడు. మురిగిపోయిన లాజరును బ్రతికించాడు అని మనం ఇప్పుడు నమ్ముతున్నాం. కానీ అబ్రహాము కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మృతులను లేపువాడని, ఆయన మరణించినటువంటి వారిని లేపేటువంటి వాడని, బూడిదను సైతము ఆయన ఇస్సాకుగా మార్చగలిగినటువంటి వాడని ఆయన నమ్మాడు. కనుకనే తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి ఏమాత్రము వెనుదీయలేదు. కారణం ఏమిటంటే, అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది. ఏమిటి ఆ వాగ్దానం? నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను. ఆ సంతానం ఎవరి ద్వారా రాబోతున్నది అంటే అది ఇస్సాకు ద్వారానే. ఇప్పుడు ఆ ఇస్సాకును దేవుడు ఏమంటున్నాడు? బలిగా అర్పించమంటున్నాడు. వారిని బలిగా ఒకవేళ అర్పిస్తే దేవుడిచ్చిన వాగ్దానం ఏమవ్వాలి? దేవుడిచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్పు జరగాలి?
ఈ విషయాలన్నీ అబ్రహాముకు తెలుసు. కాబట్టి నిన్ను దేవుడు బలిగా ఎందుకు ఇవ్వమంటున్నాడంటే, మృతుల్లో నుండి నా కుమారుని తిరిగి ఆయన లేపగలడు, లేపుతాడు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించటానికి ఏమాత్రము కూడా అతడు వెనుదీయలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి అని రాయబడి ఉన్నది. అబ్రహాం ఏమయ్యాడట? శోధన ఎవరు చేస్తారండి? దేవుడా సాతాను? దేవుడు ఎవరిని శోధింపడు. శోధించేవాడు ఎవడు? సాతాను. మరి ఆదికాండం 22 మొదటి వచనంలో ఏమని రాయబడి ఉన్నది? అబ్రహాము పరిశోధింపబడి అని ఉన్నది. పరిశోధించేవాడు దేవుడు, శోధించేవాడు సాతాను. మరి ఇప్పుడు అబ్రహాము శోధింపబడ్డా, పరిశోధింపబడ్డా? పరిశోధింపబడ్డాడన్న సంగతి అయితే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే శోధింపబడ్డాడని రాయబడి. అంటే దేవుని పరిశోధనలో సాతాను యొక్క శోధన కూడా వచ్చింది. సాతాను ఎలా శోధించి ఉంది అంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించటానికి 3 దినములు ప్రయాణం చేయాలి. మోరియా పర్వతమునకు వెళ్ళాలి. ఆ పర్వతానికి వెళ్ళేటువంటి మార్గంలో దేవుని యొక్క పరీక్షలో నిలబడటానికి అబ్రహాము తనకున్న విశ్వాసాన్ని నిరూపించుకోవటానికి వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు. ఏమిటి ఏ వాగ్దానము? నీ సంతానము ద్వారానే భూలోక వంశములన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను, అది ఇస్సాకు వలన మాత్రమే జరిగిద్ది అనేటువంటి వాగ్దానాన్ని పట్టుకొని దేవుని పట్ల నమ్మకంతో తన కుమారుడి మృతుల్లో నుండి దేవుడు లేపుతాడన్నటువంటి ఉద్దేశంతో అతడు బయలుదేరుతూ వెళుతున్నప్పుడు సాతాను మధ్యలో ఏం చేస్తూ వచ్చాడు? శోధిస్తూ వచ్చాడు. ఒకవేళ నీ కుమారుడిని అర్పించేస్తే నిన్ను ఎవరు చూస్తారు? నీ యొక్క వృద్ధాప్యంలో నీకు ఆదరణ ఎవరు? నీకు ఇంకా కుమారులకు అనేటువంటి అవకాశం లేదు కదా అని సాతాను అనేక రీతులుగా శోధించాడు. కానీ ఆ శోధనను అబ్రహాము విశ్వాసముతో, వాగ్దానముతో ఏం చేశాడు? దాన్ని జయించాడు. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే అబ్రహాము శోధింపబడ్డాడు. అంటే అబ్రహాంకి ఏం తెలుసండి? మృతుల పునరుద్ధానమును గురించి తెలుసు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 11వ అధ్యాయము 24, 26 వచనాలను మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 24, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఏమిటి ఆ ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానం? మోషే పెద్దవాడైనప్పుడు మోషే ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు మార్గము, రెండోది అరణ్య మార్గం. ఐగుప్తు మార్గాన్ని ఎంచుకుంటే ఐగుప్తు దేశానికి ఏమవుతాడు? అతడు రాజు అవుతాడు. అరణ్య మార్గాన్ని ఎంచుకుంటే ఏమవుతాడు తెలుసా? అనేకమైన చిత్కారాలకు, అనేకమైన తిరస్కారాలకు, అనేకమైన ఇబ్బందులకు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది. ఒకటి ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గము. కానీ మోషే ఏమి ఎంచుకున్నాడు? ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడా? విశాల మార్గాన్ని ఎంచుకున్నాడా? ఫరో మార్గాన్ని ఎంచుకోలేదు, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. లోకాన్ని ఎంచుకోలేదు, దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ యొక్క శ్రమల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. కొద్ది కాలము శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కొద్ది కాలము సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. ఐగుప్తులోకి వెళితే సర్వ సుఖాలు ఉన్నాయి, కానీ అరణ్యంలోకి వెళితే అన్నీ కష్టాలే, అన్నీ నష్టాలే, అన్నీ తిరుగుబాట్లే, అన్నీ కూడా ఆయన మీద నిందలు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మోషే నిందలకు భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, అవమానాలకు భయపడలేదు, సుఖాలను విడిచిపెట్టాడు, అరణ్య మార్గాన్ని వెంచుకున్నాడు. కారణం ఏమిటి అంటే ప్రతిఫలముగా పొందబోయే బహుమానం. అంటే ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానం ఏమిటి అంటే మరణించిన తర్వాత తిరిగి లేపబడటం. పునరుద్ధానమును గురించి అతడు ఆశపడ్డాడు. కారణం ఏమిటంటే అతని పునరుద్ధానమును గురించినటువంటి అనుభవం అతనికి ఉంది. కారణం ఏమిటంటే మోషేకి దేవుడు మొట్టమొదటిగా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడండి? పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? పొద ఏమవుతుంది? మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ పొదలో నుంచి ఒక మాట వినబడుతుంది, నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మరి ఇస్సాకు అప్పటికి బ్రతికే ఉన్నాడా? లేడు కదా. యాకోబు ఉన్నాడా? లేడు కదా. అబ్రహాము ఉన్నాడా? లేడు కదా. వీళ్ళందరూ కూడా చనిపోయారు. దేవుడు ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడా, మృతులకు దేవుడా? సజీవులు. మరి ఆ చనిపోయినటువంటి వారికి నేను దేవుడని చెప్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు శారీరకంగా చనిపోయారే కానీ ఆత్మీయంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు సజీవులు. ఆ సజీవులు ఉన్నటువంటి లోకంలోనికి నేను వెళ్ళాలి.
నా పితరుడైన అబ్రహాము దగ్గరికి వెళ్ళాలి, నా పితరుడైన ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి, యాకోబు దగ్గరికి వెళ్ళాలి, వారితో కూడా నేను ఉండాలి. అలా ఉండాలి అంటే నేను ఎంచుకోవాల్సిన మార్గము అది అరణ్య మార్గము. ఆయన ప్రజల కొరకు, ఆయన కొరకు నేను వేదనలు పడతాను, శ్రమలను అనుభవిస్తాను, నిందలు భరిస్తాను. కానీ నాకు తాత్కాలికమైనటువంటి సింహాసనాలు వద్దు, తాత్కాలికమైన సుఖాలు వద్దు. నాకు మరణించిన తర్వాత వచ్చేటువంటి పునరుద్ధానం కావాలి. నా పితరులతో కూడా నేను ఉండాలి, నేను సజీవుల లెక్కలో నేను ఉండాలి అని ఆశపడ్డాడు. మృతుల పునరుద్ధానమును గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడై బహుమానముగా పొందబోయేటువంటి పునరుద్ధానమును గురించి అతడు ఆశపడి పునరుద్ధానం కొరకు అతడు మరి ఆ యొక్క అరణ్య మార్గము ద్వారా అతడు నడవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరణము మీద విజయము, మరణము తర్వాత ఉన్నటువంటి జీవితము, మరణము తర్వాత తిరిగి లేపబడతామన్నటువంటి అవగాహన వారికి ఉన్నది కనుక వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననమును గురించి, మరణమును గురించి, సమాధిని గురించి, ఆయన పునరుద్ధానమును గురించి వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ వచ్చారు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులకు, దాదాపుగా దేవునికి ఇష్టలైనటువంటి భక్తులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకునవచ్చు. అదే రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఎన్నో శ్రమలు. అపోస్తులు లోకానికి ఏమని ప్రకటించారు? సువార్తను ప్రకటించడం అంటే ఏమని ప్రకటించాలి? యేసుక్రీస్తును లోకానికి ఎలా చూపించాలి, ఎలా ప్రకటించాలి అంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం పరీక్షించినట్లయితే, ఇదియుగాక అపోస్తులను బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి ఏమని ప్రకటించారంటే అండి, వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ ఉంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఏమని ప్రకటించారు అపోస్తులు? ఏమని ప్రకటించారు? ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడలేదు, ఆయన మురిగిపోలేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమాజము వీళ్ళని ఎలా చూచింది అంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు ఏం చేశారంటే వీళ్ళని అపహాస్యం చేశారట. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో క్రీస్తు యొక్క మృతుల పునరుద్ధానమును గురించి ప్రకటిస్తుంటే 24వ వచనంలో అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా పేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని. లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి ప్రకటిస్తుంటే ఏం చేశారంటే వాళ్ళని చూసి అపహాస్యం చేశారు. ఇంకా ఏమంటున్నారు అంటే, పేస్తు అనేటువంటి వాడు ఒక సామాన్యుడు కాదండి, ఒక అధికారిగా ఉన్నటువంటి అతడు ఏమంటున్నాడంటే, పౌలుని చూచి వెర్రివాడట, అతి విద్య వలన పౌలుకి ఏం పట్టిందంట? వెర్రి పట్టింది, దెయ్యం పట్టినటువంటి వాడిగా ఉన్నావు అని అతని గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు మరి ఈ యొక్క అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రకటిస్తూ ఉంటే వారిని బెదిరించారు, వారిని కొరడాలతో కొట్టారు. అంతేకాదు యాకోబునైతే ఖడ్గంతో చంపారు, స్టెఫన్ అయితే రాళ్లతో కొట్టి చంపేశారు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటిస్తూ ఉంటే అనేక శ్రమలు.
యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని గురించి ప్రకటించటం అనేటువంటిది సువార్త. అలా సువార్త ప్రకటన చేస్తూ ఉంటే శ్రమలను ఆ యొక్క సువార్తికులకు కలగచేస్తూ ఉంది. కారణం ఏమిటి? ఎందుకని అంటే రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి ఉన్న లేఖన భాగాలను మనం ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. ఎవరండి మొట్టమొదటిగా మృతుల్లో నుండి లేపబడిన వారు ఎవరు? క్రీస్తు. పునరుద్ధానంలో పాలివారవుట్లో మొదటివాడు క్రీస్తు. మరి అంతే అనేకులు చనిపోయి లేపబడ్డారు కదా, వారెందుకు కాదు? లాజరు ముందుగానే లేపబడ్డాడు కదా, యాయీరు కుమారుడు లేపబడ్డాడు కదా, అలాగా అనేక మంది లేపబడ్డారు కదా. యాయీరు కుమార్తె లేపబడింది, అలా లేపబడ్డారు కదా. మరి యేసుక్రీస్తే మృతుల్లో నుండి తిరిగి లేపబడినటువంటి వారిలో మొదటి వాడని ఎందుకు చెప్పబడింది? కారణం ఏమిటంటే లెగిసినటువంటి వాళ్ళందరూ తిరిగి చనిపోయారు. పునరుద్ధానంలో తిరిగి లేపబడిన తర్వాత ఇక మరణం అనేది ఉండకూడదు. అది పునరుద్ధానం అంటే. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఇంకా మరణము ఆయన మీద ప్రభుత్వము చెయ్యలేదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనుషుల ద్వారానే పునరుద్ధానం కలిగింది అని చెప్పి తర్వాత 23వ వచనంలో, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు ఏమొస్తుందంటండి? ఎప్పుడు వస్తుంది? సమస్తమైన అధికారమును, సమస్తమైనటువంటి బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం అప్పగిస్తాడట? రాజ్యము. ఎప్పుడు అప్పగిస్తాడు? ఈ సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడినప్పుడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత ఏమొస్తుందంటండి? ఏమొస్తుంది అటు తర్వాత? అంతం. అంటే లోకానికి ఏమి ప్రకటింపబడాలి చెప్పండి? సువార్త. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము, అంటే మరణము మీద విజయం. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు తెలుసా శాస్త్రవేత్తలు? మరణము మీద విజయం. ఎలా మరణాన్ని జయించాలి? దీని మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి వారు చేసిన ప్రయత్నములన్నీ కూడా నిష్ప్రయోజనములు అయిపోతున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు అదే అంటున్నాడు, ఏ మరణం మీద మీరు విజయాన్ని సాధించాలనుకుంటున్నారో ఆ మరణం మీద విజయాన్ని నేను ఇస్తాను, నా దగ్గరికి రమ్మండి అంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళట్లా. కారణం ఏమిటంటే మనుషులు ఏ విజయాన్ని కోరుకుంటున్నారంటే శరీరం మీద విజయం, ఈ శరీరంతో బ్రతకాలనుకుంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఈ శరీరము కాదు, మీకు ఒక మహిమ గల దేహాన్ని ఇస్తా. ఇప్పుడున్నటువంటి ఈ శరీరము కాదు, మరొక దేహాన్ని ఇస్తా, మరణము మీద మీకు విజయాన్ని ఇస్తాను అంటే ఆ మాటలు ఎలాగుంటున్నాయి? మనుషులకి వెర్రితనముగా ఉంటుంది. అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఇంకా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. మరణాన్ని, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటిస్తూ ఉంటే ఎన్నో శ్రమలకు గురి చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే సాతాను ఆ రీతిగా ప్రేరేపిస్తుంది. ఎందుకని? సాతానుకి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటిస్తే దానికి ఎందుకు ఒళ్ళు మండిపోతుంది, దానికి ఎందుకు మరి కూర్చోలేకపోతుంది, ఎందుకు మనుషులను ప్రేరేపిస్తుంది అంటే కారణం ఏమిటంటే ఈ సువార్త సకల జనములకు ప్రకటింపబడిన తర్వాత ఏం రావాలని ఉంది ఇక్కడ? అంతము వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట అంటే చివరిగా ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చిన తర్వాత నశింపచేయు శత్రువు మరణం. ఎవరా శత్రువు? ఎవరండి? సాతాను యొక్క మరణము
దేని మీద ఆధారపడి ఉన్నదంటే సువార్త ప్రకటన మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల మీద ఆధారపడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క మరణించి తిరిగి, యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు. మరణం ఆయన్ని బంధించుట అసాధ్యము. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా మరణము మీద విజయాన్ని ఇస్తాడు అనేటువంటి ఈ సువార్తను, ఈ యొక్క శుభ సమాచారమును లోకమంతటికి కూడా ప్రకటింప చేయాలనేది దేవుని సంకల్పం. వాళ్ళు వింటారా వినరా అనేటువంటిది అది వాళ్ళకే విడిచిపెడుతూ ఉన్నాడు. వినినటువంటి వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు, విననటువంటి వారికి ఆయన శిక్ష విధించబోతూ ఉన్నాడు. కాబట్టి కడపట ఏమి జరగబోతూ ఉన్నది అంటే నశింపచేయు శత్రువు మరణం. సాతాను మరణించాలి. సాతాను కొరకు దేవుడు ఒక నిత్యమైనటువంటి నరకమును ఏర్పాటు చేశాడు. అది మనుషుల కొరకు ఏర్పాటు చేసింది కాదు, సాతానుకు వాని యొక్క అనుచరులకు దేవుడు ఏర్పాటు చేసింది. ఆ నిత్యమైనటువంటి నరకంలో సాతానును తోసి అక్కడ యుగయుగములు కూడా అగ్నికి అప్పగించి మరణానికి సాతానును అప్పగించాలి అంటే ముందు జరగాల్సింది ఏమిటి అంటే సర్వ సృష్టికి సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గుర్చినటువంటి వార్తలు లోకానికి తెలియచేయబడాలి. ఒకవేళ ఈ రీతిగా సువార్త లోకానికి తెలియచేయబడితే తర్వాత ఏం జరుగుతుంది? అంతం వస్తుంది. అంతం వస్తే ఎవరికి మూడిపోద్ది చెప్పండి? సాతాను యొక్క మరణము రాకుండా ఉండాలంటే సాతాను ఏం చేయాలి? ఇప్పుడు సువార్తకు ఆటంకంగా ఉండాలి. ఒకవేళ ఎవరన్నా తెగించి పౌలులాగా బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు మేలు అని చెప్పి మరణానికి భయపడకుండా ఎవరన్నా నిలబడితే వాళ్ళని నిర్దాక్షిణముగా బహిరంగముగా చంపివేసి దానిని చూచినటువంటి బలహీనులైనటువంటి వారిలో భయాన్ని కలిగించాలి. అందుకని ప్రభువైన యేసు ఆ మరణ భయములను తొలగించటానికే ఆయన మనవలే రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. సాతాను యొక్క మరణము సువార్త ప్రకటన మీద ఉన్నది. సువార్త ప్రకటనను అడ్డగించుట ద్వారా సాతాను తన మరణము నుంచి తప్పించుకొని కొంతకాలమైన తన ఆయుష్ను పొడిగించుకొని తనతో పాటు దేవుని పిల్లలైనటువంటి వారిని కొందరినైనా ఈడ్చుకుని వెళ్ళి తను అనుభవిస్తున్నటువంటి శ్రమలో, తను అనుభవిస్తున్నటువంటి నిత్యమైనటువంటి శిక్షలో మనము కూడా ఉండాలని సాతాను గొప్ప ఆశతో తనకు సమయము కొద్దిగా ఉన్నదని ఎవరిని మృంగుదమా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ఆ సాతాను యొక్క బంధకముల నుంచి మనము తప్పింపబడి మనము మరి ప్రభువుతో కూడా కొనిపోబడి పరలోకంలోనికి మనము వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనము కూడా మరణాన్ని జయించే వారంగా ఉండాలి. మరణాన్ని మనం జయించాలంటే మొట్టమొదటిగా మనం దేన్ని జయించాలి చెప్పండి? ప్రకటన గ్రంథంలో సువార్త ఆ యొక్క సంఘములతో ప్రభువు చెప్తున్నటువంటి ప్రతి మాటలో చివరికి ఏమంటారండి? జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షం ఇస్తాను. జయించువానికి అని ప్రతి సంఘమునికి కూడా ఆయన తెలియచేస్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు మనం లోకంలో ఎలాగుండాలి? జయ జీవితం. దేని మీద జయం మనకు ఉండాలి? మరణాన్ని మనం జయించాలి అంటే పాపాన్ని మొట్టమొదటిగా మనం జయించాలి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణాన్ని మనం జయించాలంటే మనం పాపాన్ని జయించాలి. పాపాన్ని మనం జయించట కొరకే ప్రభువు మనకి ఏం చేస్తున్నాడు? తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటిది, మనకు తెలియచేస్తున్నటువంటిది ఏమిటి అంటే మనము కూడా ప్రభువుతో పాటు మరణాన్ని జయించి దేవునితో కూడా ఉండాలని మన నిమిత్తము దేవుడు గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ మరణాన్ని మనం జయించాలి అంటే మనం చేయవలసింది మనము పాపముతో పోరాడాలి, పాపాన్ని జయించాలి. ప్రతి పాపము నుంచి దూరంగా మనం పారిపోవటాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆ రీతిగా పాపంతో పోరాడి పాపాన్ని జయించినప్పుడు మనము మరణము మీద విజయాన్ని పొందటానికి ప్రభువుతో కూడా కొనిపోబడేటువంటి అవకాశాన్ని మనం పొందుతాం. అలా కాకపోయినట్లయితే, ఒకవేళ మనం ఓడిపోయినటువంటి వారముగా ఉంటే మనము సాతాను చేత నిత్య నరకానికి మనము పాత్రులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు అక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. అది అసలు మన కోసం ఏర్పాటు చేయలేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనకు ఆయన సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రభు పరలోకానికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు
విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దేవుణ్ణి వేడుకొని మన కొరకు ఏం పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తున్నాడు? మనలో నుండి మనకు యుక్తముగా ప్రార్థన చేయటం తెలియదు కనుక మన పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. పరలోకములో నుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, భూలోకములో నుండి మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే మనము నిత్య నరకం వైపు వెళ్ళకూడదు, సాతానికి మనం చిక్కకూడదు, సాతానిక బంధకాల్లో మనం పడకూడదు, దేవుని కృపలో మనం నిలిచి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పరలోకంలో ప్రభు కార్యం చేస్తూ, ప్రభు విజ్ఞాపన చేస్తూ, భూలోకంలో పరిశుద్ధాత్మను మనలో నుంచి మన ద్వారా విజ్ఞాపన చేస్తూ తన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక మరి ఈ సువార్తను మనం విశ్వసించినంత మాత్రాన పరలోకానికి చేరము, కానీ ఈ సువార్తను చేతపట్టుకుని అంతం వరకు కూడా మనం నిలిచి ఉండటానికి మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ యొక్క నిత్యమైనటువంటి పరలోకానికి మనం చేరగలుగుతాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని మన కొరకు ఒక నూతనమైనటువంటి పట్టణాన్ని దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. దానినే ప్రకటన గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకుండా మనము ప్రతి దినము కూడా దేవునితో నడుచుచు ఆయన మన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనందరము కూడా స్వతంత్రించుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.